శిలువ మీద పలికిన 7 మాటలు మనం ధ్యానిస్తున్నాం కదా. మరి చివరిదిగా 7వ మాట ఆయన కలువరి శిలువలో మాట్లాడుతున్న మాటను మనం ధ్యానిస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం చదివితే మైపరుస్తాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకలు వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. చూడండి, యేసయ్య గొప్ప శబ్దం చేత కేకలు వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని పలుకుతున్నాడు కదా. ఇది చివరి మాటగా మనము శిలువ ధ్యానంలో మనము గమనించగలం కదా ప్రియుడా. మరి మంటల ఆదివారము మొదలుకొని ఆయనను మనము ఈ నోరు ద్వారా ఆయనను మహిమపరిచి ఉన్నాం. హోసన్న హోసన్న అంటూ ఆయనను ఊరేగిస్తూ తీసుకొని వచ్చి ఉన్నాం కదా. మరి ఇదే చేతిలో ఆయనను అప్పగించి ఉన్నది. మనమందరము ఆయనని పాపిగా అప్పగించి ఉన్నాం. ఆ శిలువ మ్రాను మీద ఆయన పలికిన చివరి మాటకు ముందు మనము ఆలోచన చేసి ఉంటే, ఆయనను కల్వరి శిలువలో అప్పగించక ముందు ఆయన ఎంత శ్రమ నొంది ఉన్నాడు కదా. హోసన్నా హోసన్నా అంటూ ఆయనని ఎన్నిక లేని గాడిద మీద ఎన్నిక చేసుకొని ఆయన ఊరేగించి ఉన్నాం కదా. చూడండి, ఎన్నిక లేని వాడిని ఎన్నుకుంటున్నాను ప్రియుడా. మరి నీ జీవితంలో నిన్ను ఎన్నుకోవాలని ఆశ ఉంది. చూడండి, ఆ విధంగా ఆయనను రాజుల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మరి రాజులు సహితం ఆయనలో ఏ తప్పిదము కనబడలేదు, కానీ ఆయన మనకి అప్పగించినారు. అక్కడ ఉన్నటువంటి జనసాంద్రత అంతయు మరి యేసయ్యను సులువుకు అప్పగించినారు. అది మొదలుకొని ఆయనను మనం హింసించి ఉన్నాం, ఆయనను మనం బాధ పెట్టి ఉన్నాం, ఆయనను మనం పిడిగుద్దులు గుద్ది ఉన్నాం, ఆయనను సిలువకు అప్పగించక ముందు క్రోడాల చేత ఆయనను హింసించి ఉన్నాం. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి ఉన్నది. మరి సిలువలో ఆయన నీ కొరకు నా కొరకు కాళ్ళల్లో చేతుల్లో శీలలు దించి ఉన్న పాపులం కదా మనమందరం. చూడండి, అయినప్పటికీ ఆ ప్రేమ కలిగినటువంటి యేసయ్య చివరి మాటను తన తండ్రి అయిన యెహోవాకు తన యొక్క ఆత్మని అప్పగించుకుని ఉన్నాడు. దేవుడా, మరి నీ నా పాపముల కొరకు సిలువలో ఆయన బలి అయి ఉండగా ఆయన తండ్రికి తన యొక్క ఆత్మను అప్పగించుకుని ఉన్నాడు కదా. మన్నైనది వెనుకటికి మరలా భూమికి చేరును, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి చేరున్నాడు. ప్రియుడా, మరి నీ ఆత్మ విషయం ఎట్టిదో, మరి మన్నైనది నీ శరీరము మన్నుకే చేరును కదా. మరి నీ ఆత్మ ఎక్కడ చేరుతుంది? ఈ వాక్యం చేత నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య తన తండ్రికి అప్పగించుకుని ఉన్నాడు తన ఆత్మ. మరి నీ ఆత్మ ఈ లోకంలోనే ఉండిపోతుందా? మరి నిన్ను సృష్టించినటువంటి యేసయ్య దగ్గరికి వెళ్తుందా? మనం అందరం పరిశీలించుకోవాలి కదా ప్రియుడా. ఎవడునూ నా ప్రాణం, యేసయ్య కల్వరి సిలువలో ఒకవేళ తలుచుకుంటగినా ఆయన అక్కడి నుంచి దిగి వచ్చేయచ్చు కదా. కానీ తండ్రి చిత్తం నెరవేర్చుటకు ఏమంటున్నాడు అక్కడ చూడండి, మనం చూడగలం బైబిల్లో, ఎవడునూ నా ప్రాణం తీయటం లేదు, నా అంతటా నేనే పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తీయుటకు నాకు అధికారం కలదు. ఇట్టి అధికారము ఎవరి ద్వారా పొంది ఉన్నారు? నా తండ్రి వలననే ఈ ఆజ్ఞను పొంది తిని అని యేసయ్య అంటున్నాడు కదా. చూడండి, మరి అలాంటి ధన్యత కలిగినటువంటి యేసయ్య దిగి వస్తాడు కదా. కానీ నీ పాపముల కొరకే, నా పాపముల కొరకే, మనందరి పాపముల కొరకే యేసయ్య సిలువకు అప్పగించుకొని ఉన్నాడు. పాపాలన్నిటినీ, నా పాపాలన్నిటినీ సిలువకు అప్పగించుకొని ఆయన యొక్క ఆత్మను తండ్రికి అప్పగించుకుని ఉన్నాడు ప్రియుడా. చూడండి, ఎలాంటి దేవుణ్ణి కలిగి మనం ఉన్నాం కదా. ఒకవేళ నువ్వు తప్పు చేస్తున్నావు అనుకో, ఈ లోకంలో నిన్ను తప్పువాడని నిన్ను హింసిస్తే అది నీకు ఘనత కాదు కదా. చూడండి, ఒకవేళ మేలు చేసి బాధపడి నువ్వు ఇతరుల చేత నువ్వు హింసించబడితే అది దేవునికే మహిమ, అది దేవునికి హితమగును అని మనము చూడగలం కదా బైబిల్ వాక్యాలలో. మరి యేసయ్య తప్పిదం ఏమన్నా చేసి ఉన్నాడా? ఏం చేయలే కదా. ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించి ఉన్నాడు. ఆయన పరిశుద్ధంగా ఈ లోకంలో యవ్వన కాలంలో అన్ని ఇచ్చలను చూడండి ఆయన దేవుని చిత్త ప్రకారమే నెరవేరుస్తూ అన్ని కంట్రోల్ చేసుకుంటూ సిలువ మ్రానికి మరి తండ్రిని హెచ్చించుటకు ఆయన హితమగును కదా. చూడండి ప్రియుడా, మరి ఈ లోకంలో నువ్వు ఉండుచుండగా ఎన్నో హింసలు నువ్వు నొందాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నొందాల్సిందే. ఎవరిని మహిమపరచటకు? యేసయ్యను మాత్రమే మహిమపరచటకు కదా. యేసయ్యతో మాట్లాడుతున్నాడు ప్రియుడా. మరి బైబిల్లో స్టెఫెన్ గారి గురించి మనం చూడగలం కదా. ప్రభుని గూర్చి ఆయన మొరపెట్టుకుంటున్నాడు, ప్రభువుని బట్టి ఆయన మొరపెట్టుకుంటున్నాడు. యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోరవని స్టెఫెన్ ప్రార్థించాను అని ఉన్నది కదా బైబిల్లో. ప్రార్థిస్తున్న క్రమీప
స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపినాడు ప్రియుడా. మరి స్టెఫెన్ జీవితంలో ఆయన ఈ లోకంలో హతసాక్షిగా అయినప్పుడు ఆయనను యేసయ్య చేర్చుకుని ఉన్నాడు ప్రియుడా. నువ్వు ఈ లోకంలో ఎందరో శత్రువులు నీ చుట్టూ వచ్చి నిన్ను హింసిస్తుండగా, బాధ పెడుచుండగా, నువ్వు దేవుని ఆత్మ కలిగి ఈ లోకంలో జీవిస్తుండగా నువ్వు బలము నొందుకో. యేసయ్య పలికినటువంటి మాట, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొంచున్నానని తండ్రికి ఏ విధంగా అయితే మొరపెట్టుకుని ఉన్నాడో, అలాంటి ఆత్మలను మనం పట్టుకొనుటకు, దేవుని తట్టు మనము నడిపించుటకు యేసు ప్రభు మనకు బలం ఇచ్చిందిగా కదా. కీర్తనకారుడు కీర్తనలో ముందుగానే ప్రవచించినారు కదా, నా ఆత్మ నీ చేతికి అప్పగించుకొనిచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. చూడండి, మనకి ఎవరున్నారు? మనకు విమోచనకర్త అయినటువంటి దేవుడు మన పక్షం ఉండగా మనకి ఎందుకు భయం? యేసయ్య వాక్యం చేత నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఈ లోకంలో నువ్వు అంతరించిపోతే, ఈ లోకంలో చివరి దినంగా నువ్వు ఉండి ఉంటే నీ ఆత్మ ఎవరికి అప్పగించుకుంటున్నావు? నువ్వు ఒకసారి ప్రశ్నించుకోవాల్సిందే. సిలువను గూర్చిన వార్త ఏమన్నా బైబిల్లో, సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనంగాను, రక్షింపబడిన వారికి దేవుని శక్తి అయి ఉన్నది. ఇది మనకేమో ఈ విధంగా ఉండాలా? శక్తి అయి ఉండాలా. అలాంటి శక్తి కలిగినటువంటి ఈ వార్తను మనం పట్టుకొని ఈ లోకంలో జీవించి ఉండగా ఆయన మనకు బలము, ధైర్యమై ఉన్నాడు ప్రియుడా. ఈ వాక్యం నీతో మాట్లాడుతున్నది. యవ్వన కాలంలో నువ్వు ఉండి ఉండగా యేసయ్య కాడిని మోసే కృపను నీకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. చూడండి, తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ఎక్కడి నుంచి తప్పించిందంట? దుష్ట కాలంలో నుండి. మనం ఏ కాలంలో ఉన్నాం? దుష్ట కాలంలో. యుద్ధాలు జరుగుతున్నాయి, పాపాలు జరుగుతున్నాయి, అన్ని బాధలే. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి యుద్ధాలు, కావలసినటువంటి ద్రవ్యోల్బణం మనకు లేదు. మనం ఇతరుల మీద డిపెండ్ అవుతున్నాం. కొంతకాలం వస్తుంటది, దొంగలించబడుతుంటారు, ఒకరి పట్ల ఒకరు హింసిస్తూ ఉంటున్నారు కదా. మనం దుష్ట కాలంలో ఉండుచుండగా మనల్ని కాపాడేవారు ఎవరు అని అంటే దేవాది దేవుడు. మనం రక్షించే విమోచకుడు ఎవరు అని అంటే దేవాది దేవుడే కదా. మరి అలాంటి దేవుని నువ్వు కలిగి ఉండగా ఎందుకు మనకు భయం? ఈ వాక్యం నీతో మాట్లాడుతున్నది. ఒకవేళ నువ్వు ఈ లోకంలో ఇలాంటి పోరాడుతున్నట్లయితే, ఇలాంటి బాధలో నువ్వు ఉన్నట్లయితే, ఒకవేళ ఈ అంత దినంలో మనం ఉండుచుండగా నువ్వు ఇదే రోజు నీకు చివరి రోజు అయి ఉంటే నీ ఆత్మని ఎవరికి అప్పగిస్తున్నావు? సెలవులో పలికిన యేసయ్య నీ విషయంలో ఈ వాక్యంతో మాట్లాడుతున్నావు. నీ ఆత్మను నీ తండ్రి అయిన యెహోవాకు అప్పగించుకుంటున్నావా, లేకపోతే ఈ లోకపు అంధకార క్రియలకు అప్పగించుకుంటున్నావా? ప్రశ్నించుకో ప్రియుడా, ప్రశ్నించుకో. మరి మొదటి సిలువలో పలికిన మాట నుంచి యేసయ్య ఏ విధంగా అయితే మనకు ధైర్యపరిచి, రెండో మాట, మూడో మాట, నాలుగో మాట, 5, 6, 7 మాటల చేత నువ్వు ఆత్మ చేత అభిషేకించబడవని మేము నమ్మి ఉన్నాం. మరి గుడ్ ఫ్రైడేలో సిద్ధమవుతున్న బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. ఎంతగానో ఈ వాక్యాల చేత మీ జీవితంలో ఆత్మీయ జీవితము పెంచుకోవాలని మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, మరి ఈ వాక్యం వించుండగా మీ జీవితంలో, మీ కుటుంబ జీవితాలలో, వింటున్నటువంటి ప్రతి కుటుంబములలో దేవుడు గొప్ప మహిమకరంగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. మరి మా నిమిత్తమై మీరు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. మరి వింటున్నటువంటి హృదయాలలో గొప్ప మార్పు రావాలని, మరి ఈ వాక్యము ఇతరులకు పంచాలని ఈ కృప నాకును మా సంఘమునకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలిగి ఉండాలి. ఆమేన్.